హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సిద్ధ మండలము. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అమ్మ స్వర్ణమాలమ్మకి నా ఆత్మ ప్రణామాలండి. అలాగే జూమ్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము. ధ్యాన పద్ధతి అన్నీ తెలుసు మనకి, కానీ ఇంకా మనలో ఏవేవో బ్లాక్స్ ఉంటాయి. మన మైండ్కి సంబంధించి కానీ, మనలో ఉన్నటువంటి భయాలు కానీ, అంటే ఎమోషన్స్ అనమాట. వాట్ ఎవర్ ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటి గురించి, అదేవిధంగా మనం ఇప్పుడు ఉంటున్నట్టు స్థితిలో ఇంకా ఉన్నతంగా ఎలా మనం అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం మనం అంటే, ఇటు మనకి ఫిజికల్గా కానీ, అట్ ది సేమ్ టైం మనం ఉన్నటువంటి ఈ డైమెన్షన్ ఏదైతే ఉన్నదో ఈ డైమెన్షన్లో కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయంట. అలా మనకి చెప్పారనమాట. ఆయన పేరేంటంటే వెరా స్టాన్లీ ఆల్టర్ అనమాట. ఆయన ఛానలింగ్ ద్వారా రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇంకా డైమెన్షన్ ఎలా ఉంటుంది, ఇప్పుడున్నటువంటి డైమెన్షన్ కన్నా ఇంకా అద్భుతమైన డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఫిఫ్త్ డైమెన్షన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు భూమి తనను తాను ఎలా మార్పు చెందుతుంది, ఇప్పుడున్నటువంటి ఫిజికల్ మనం ఎలా అయితే కనిపిస్తున్నామో ఫిజికల్గా కానీ, అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, పొలిటికల్ సిస్టంలో కానీ, వాతావరణంలో కానీ అన్నీ అన్నమాట, అన్నీ ఎలా మార్పు చెందుతాయనే దానికి మనకి ఇక్కడ చెప్పారనమాట ఆయన. అంటే ఏంటి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కన్నా ఇంకా అద్భుతంగా మారిపోతూ ఉంటాయంట డైమెన్షన్స్ అంతా కూడాను. చూడండి, స్పిరిచువల్ సైంటిస్ట్ ఏదైతే మనం స్పిరిచువల్ సైంటిస్ట్ మనం చెప్పుకుంటూ ఉన్నాం అంటే ఏంటి, ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రవేత్తలు. అలానే భౌతిక శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఈ భూమిని ఎలా ఉంటుంది, వాతావరణ స్థితి ఎలా ఉంటుంది, అలానే మన యొక్క హిమాలయాస్ ఎలాగా ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి అంటార్టికా ఖండంలో ఉన్న మంచు కొండలు ఏ విధంగా ఇంకా కరిగిపోతున్నాయి అని, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు అన్ని పరిశోధనలు చేసి ఇంకా కనుగొంటున్నారనమాట. కానీ ఈయన ఎప్పుడో ఛానలింగ్ అయ్యి ఇంకా భూమి అద్భుతంగా మారిపోతుంది, ఇంకా ఇప్పుడున్నటువంటి ఉష్ణోగ్రత కానీ, అట్మాస్ఫియర్ కానీ అన్నీ మారిపోతాయి, దానికి తగ్గట్టుగా మనిషి ఏ విధంగా ఉండాలి, అలానే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో జంతువుల్ని ఎంతో హింసాత్మకంగా క్రూరంగా వాటిని చేస్తున్నారు కదా. రాబోయే తరంలో వాటిని చంపడం అనేది ఒక తప్పుగా భావిస్తూ వాటితో మనం ఫ్రెండ్షిప్ చేస్తామన్నమాట. చూడండి, అంటే ఫ్రెండ్షిప్ చేస్తూ వాటి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీకి మనం ఎదుగుతామంట, వాటితో మనం మాట్లాడగలుగుతామంట. అంటే చూడండి, అంటే ఆధ్యాత్మికంగా మనం ఎంత అద్భుతంగా మన ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మనం ఎంత అద్భుతంగా మార్చుకుంటామో అంత అద్భుతంగా మనం తయారవుతామంట. సో దాంట్లో భాగంగానే ఏం చెప్తున్నారంటే, మనం ఎంతో అద్భుతంగా ప్రతి యుగంలో కూడాను ప్రతి యుగంలో మానవుడు ఉన్నాడు, కానీ అతని మేధస్సు ఎంతో గొప్పది. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, అసలు ఎలా ఉంటున్నారు, కానీ ప్రతి ఒక్క మనిషి యొక్క మైండ్ సెట్ కానీ, తను ఆలోచించే విధానాన్ని కానీ అన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఎరుకతో గమనించమంటున్నారనమాట అక్కడ ఆయన. అలానే ఎప్పుడు కూడా అంటే ప్రతి యుగంలో కూడా మనిషితో మనం ఛానలింగ్ అవుతూ ఉంటామంట. మనలో ఒక ఛానలింగ్ సిస్టమ్ కూడా ఉందంట. సో దాన్ని మనలో ఉన్నటువంటి భయాలు కానీ, అట్లాగే ఎదుటి వాళ్ళ యొక్క ఇది చేయడం ద్వారా, అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చూపించడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి ఈ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాండ్స్ అన్నీ బ్లాక్ అయిపోవడం వలన మనం ఛానలింగ్ చేయలేకపోతున్నామంట. చూడండి, మనం అంటూ ఉంటారు, చాలామంది మాస్టర్స్ మనకి ఛానలింగ్ అయ్యే ఉన్నాము, ఆ మాస్టర్స్ మాకు చెప్తున్నారు, మాకు దాని ద్వారా మేము నాలెడ్జ్ తీసుకుంటున్నాం అంటున్నారు. సో అది ఎలా అవుతుంది, ఛానలింగ్ ఎలాగ అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందంట మనకి.
మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఆ ఛానలింగ్ అద్భుతంగా చేయగలుగుతామంట. ఎప్పుడైతే మనం ఆ ఛానలింగ్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటుంటామో అప్పుడు మనం ఈ యూనివర్స్ కనెక్ట్ అవుతూ ఉంటామంట. ఈ యూనివర్స్లో ఉన్నటువంటి ఆ మైండ్ పవర్ ఏదైతే ఉన్నదో, నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇంకా ఈ సృష్టి అనంతం అనమాట. ఈ అనంతంలో మనం ఏం తెలుసుకున్నామంటే ఏమి తెలుసుకోలేదు. ఇంకా మనం తెలుసుకున్నాం అనుకుంటున్నాం కానీ ఏమీ తెలియలేదు. కానీ ఎప్పుడైతే మనలో అల్టిమేట్గా యూనివర్స్ లవ్ అంటే అన్కండిషనల్ లవ్ ఎప్పుడైతే మనలో ఏర్పడుతూ ఉంటుందో ఆయన చెప్తున్నారనమాట. ఎప్పుడైతే నువ్వు ఛానలింగ్ అవ్వాలనుకుంటున్నావో, నువ్వు ఛానలింగ్ ఎప్పుడైతే నీలో జరుగుతుందో అనుకుంటున్నావో అప్పుడేంటి మనలో అంట ఈ యొక్క విశ్వ చైతన్య మేధస్సు అని ఉంటుందంట. సో దాన్ని మనం డెవలప్ చేసుకుంటామంట. అలానే లవ్, యూనివర్సల్ లవ్ మనం తీసుకోవాలంట. అలానే ఈ యొక్క విశ్వం ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యానికి మనం ఎప్పుడైతే సంసిద్ధంగా మనం ఉన్నామో అనుకుంటున్నామో అప్పుడు ఏమవుతుందంట మనలో ఛానలింగ్ స్టార్ట్ అవుతుందంట అక్కడ. సో ఎప్పుడైతే మనలో ఛానలింగ్ అవుతుందో అంటే ఏంటి, ఇంకా మనం లక్ష్యం ఏంటి, ఇప్పుడు మనం ప్రతిసారి చెప్పింది ధ్యానం చెప్పడము, ధ్యానం నేర్పించడము, అలానే ప్రతి ఒక్కరికి కూడా పిరమిడ్స్ చెప్పడం, అంటే ఏ నాలెడ్జ్ తీసుకున్నాం అంటే మన స్వార్థం కోసం కాకుండా మనం ఎంతో అద్భుతంగా మనలో మనం కనెక్ట్ అవుతూ, మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని కనెక్ట్ అవుతూ, మన దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అక్కడ ఏమవుతుందంటే మనలో అనంట ఛానలింగ్ అనేది స్టార్ట్ అవుతుందంట. అలానే మనకు చెప్తున్నారనమాట. అప్పట్లో బుద్ధుడు ఏ విధంగా తన నిర్మాణానికి ఎలా అయితే తను తెలుసుకున్నాడో, అంటే ఎలా తను తెలుసుకున్నాడు బుద్ధుడు, ఒకానొక బోధి చెట్టు కింద కూర్చొని అక్కడ ఆయన ఆ ఛానలింగ్ ద్వారా ఆయన అనుసంధానం అయ్యాడు. అంటే ఏంటి, తనను తాను తెలుసుకోవడంలోనే అక్కడ ఆయన నిమగ్నం అయ్యాడనమాట. అలానే ఇప్పుడు మనం చెప్తున్నాం అనమాట, క్రీస్తు గురించి చెప్పుకుంటుంటాం. క్రీస్తు ఏ విధంగా అంటే ఒక్కొక్కరు ఏ విధంగా వాళ్ళు ఛానలింగ్ అయ్యారు, ఎలా విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఆ యొక్క నాలెడ్జ్ని ఎలా తీసుకున్నారు అని ఇక్కడ మనకి ఆథర్ చెప్తున్నారు అనమాట, మాస్టర్ చెప్తున్నారు. బుద్ధుడు తన నిర్మాణానికి, తన ఛానల్ అనుసంధానానికి ఒక బోధి చెట్టు కింద కూర్చొని తను ఆ విధంగా ఛానల్ అయ్యారు. అలాగే యేసుక్రీస్తు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన ఉపవాసం ఉండి ఆ దీక్షలోని ఆయన ఛానలింగ్ అయ్యారనమాట. అంటే బై బర్త్ మనం ఎంతో అద్భుతమైనటువంటి చైతన్యంతో, దివ్యత్వంతో ఉన్నాం, దైవత్వంతో ఉన్నాం. కానీ ఒకానొక టైం ఎప్పుడు మనల్ని మనం తెలుసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటామో, ఈ విశ్వం చైతన్యానికి లక్ష్యంగా ఎప్పుడైతే ఉంటామో, నిస్వార్థంగా ఉంటూ మనల్ని మనం అంకితం ఎప్పుడైతే చేసుకుంటామో, లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే మనం అనుకుంటామో అక్కడ ప్రతి ఒక్కరిలో కూడా ఛానలింగ్ అనేది అద్భుతంగా జరుగుతుందంట. అలానే అప్పట్లో గ్రీకు యుగంలో ఉన్నటువంటి పైథాగరస్ అనే ఒక అద్భుతమైనటువంటి మాస్టరు, ఆయన కూడా కేవలము మౌనంగా ఎవరైతే ఉంటారో, మౌనంతో ఉన్న వాళ్ళకి మాత్రమే అంట ఆయన ఛానలింగ్ అయ్యి, ఆ ఛానలింగ్ విద్యని ఎవరైతే మౌనంతో ఉంటారో అటువంటి విద్యార్థులకే అంట ఈయన ఆ యొక్క జ్ఞాన బోధన చేసేవారంట. అలా ఏమైందంటే కాలక్రమేణా చూడండి, అంటే అప్పటి నుంచి చూసుకుంటుంటే కాలక్రమంలో ఏమైందంటే ఈ యొక్క అద్భుతమైన బోధనలు ఎలా అయితే ఉన్నాయో అన్నీ కూడానంట మర్చిపోయారంట. అంటే మనం ఈ భూమి మీదకి ఎంతో దివ్యత్వంతో వచ్చి ఉన్నాము, మనం కూడా మనలో కూడా ఛానలింగ్ వ్యవస్థ ఉంది, మనం కూడా ఛానలింగ్ చేయవచ్చు అనే దాన్నంట కాలక్రమంగా బార్బేరియన్స్ అని చెప్పేసి ఎవరైతే ఆ యుగం వచ్చిందో ఆ యుగం వచ్చేటప్పటికంట ఈ యొక్క ఛానలింగ్ని, ఈ ఆధ్యాత్మిక విద్యని అన్నీ కూడా పూర్తిగా మనం మర్చిపోయామంట. అంటే మార్పు జరుగుతున్న కొద్దీ ఏమైందంటే మనలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ, మనలో ఉన్నటువంటి ఛానలింగ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా మర్చిపోయామంట మన లోపల ఉన్నటువంటి దాన్ని. అలానే మన ఈ యొక్క శరీర వ్యవస్థ గురించి చెప్తున్నారు అనమాట. అంటే ఎందుకు మన శరీర వ్యవస్థ గురించి చెప్తున్నారు, ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మనిషి యొక్క సృష్టి ఎంత అద్భుతంగా జరిగింది, దైవత్వంతో ఈ సృష్టి ఎంత అద్భుతంగా సృష్టించిన సృష్టికర్త మనిషిని ఎంత అద్భుతంగా తను రూపొందించాడు, ఎంత అద్భుతంగా సృష్టించాడు.
తనలో ఉన్నటువంటి ఈ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాండ్స్ అన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి తన యొక్క పనిని ఏ విధంగా చేస్తాయి. ఎప్పుడైతే వాటికి అవి అద్భుతంగా వర్క్ చేస్తూ ఉండేటప్పుడు మనలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి పదంలో మనం అద్భుతంగా మనం ముందుకు వెళ్తూ ఉంటామంట. అలానే మనకి తెలుసు, మనలో ఉన్నటువంటి 7 చక్రాలు ఏ విధంగా ఉన్నాయి, 7 చక్రాలు ఏ విధంగా మనం అనుసంధానం చేయవచ్చు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతకం, అట్లనే విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రాకారం. ఈ 7 చక్రాలు ఎలా అయితే ఉంటాయంట అవంట ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీ శక్తివంతంగా ఉన్నాయంట. అటువంటి శక్తిని పొందుతూ మనం ఏదైనా సృష్టించే శక్తికి కేంద్రంగా మనం ఉన్నామంట. మనం అటువంటి దానిని పూర్తిగా మనం మర్చిపోయి ఉన్నామంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషికి జంతువుకి కూడా ఒకనొక ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఒకనటువంటి పైరాథైరాయిడ్ అనే గ్లాండ్ ఉంటుందంట. ఈ గ్రంథి ద్వారానే మనిషికి జంతువుకి తేడా ఉందంట. సో ఈ యొక్క ఏదైతే ఈ పారాథైరాయిడ్ ఏదైతే ఉంటుందో ఇది అద్భుతమైనటువంటి మైండ్ సెట్కి క్రియేట్ చేయగలిగిన శక్తి ఉంటుందంట దానికి. సో ఇంతవరకు కూడా మన శరీరంలో ఉన్నటువంటి మానవ మేధస్సు ఏదైతే ఉన్నదో, మన మైండ్ ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఎలా ఉంటుందంటే మనిషి గర్భస్థంలో ఉన్నటువంటి యొక్క పిండం ఏ విధంగా ఉంటుందో, అంటే మానవ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏంటంటారు మానవ పిండం ఎలా అయితే ఉంటుందో, క్రియేటివిటీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మనలో మన మైండ్ కూడా ఆ విధంగానే ఉంటుందంట. సో అక్కడనే మనకి ఈ ఫిమేల్ యొక్క ఈ మేల్ యొక్క వాటికి కూడా ఈ పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ యొక్క గ్లాండ్స్ ఎలా అయితే మనకి ఉన్నాయో దాని ద్వారానే మనం ఈ యొక్క లక్షణాలు ఏ విధంగా లక్షణాలు ఉన్నాయో దాని ద్వారానే మనం ఈ భూమి మీద జన్మ తీసుకుంటారు. ఆ విధంగానే మొట్టమొదటగా మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆ గర్భస్థంలో ఉన్నటువంటి శిశువు యొక్క పిండం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మానవ పిండం ఉంటుంది. ఆ విధంగానే ఆ యొక్క మానవ యొక్క పిండం ఏదైతే ఉంటుందో దాని దగ్గర నుంచి స్టార్టింగ్ తల అనేది ఏర్పడుతుందంట. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మన వ్యక్తిత్వాన్ని అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఎండ్రోక్రోమ్స్ ఏవైతే ఉంటాయో అవే మొత్తం మనం కంట్రోల్ చేస్తాయంట. అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో, మనం ఏ విధంగా ఉంటున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అన్ని విషయాలు ఈ యొక్క మైండ్ బ్రెయిన్లోనే అన్నీ ఉంటాయంట. సో ఆ విధంగా మనల్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుందంట. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక మనిషి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయాడు అనుకోండి, తను ఏమవుతాడంట ప్రతిసారి కూడా అది తాగాలని ఆ యొక్క యాక్టివిటీతోని తను ఉంటాడనమాట. ఆ విధంగానే తన సంతోషం అంటే ఒక డ్రింక్ చేసే వ్యక్తి ఆ డ్రింక్ చేస్తే సంతోషంగా ఉంటాడనుకొని ఎప్పుడైతే ఉంటాడో ఆ విధంగానే ఈ యొక్క గ్రంథులు ఏవైతే ఉన్నాయో, డైజెస్ట్ సిస్టంలో ఉన్నటువంటి ఆ హార్మోన్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఎండ్రోమ్స్ ఏవైతే గ్రంథులు ఉంటాయో వీటి ద్వారానే అంతా జరుగుతూ ఉంటుందంట. అంటే చూడండి, మన బ్రెయిన్లో ఉన్నటువంటి సిస్టమేటిక్ అంతా కూడా వీటి మీదనే డిపెండ్ అయి ఉంటుందంట. అలానే మనం ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్ ఎంతో కారణం అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనిషిలో ఉన్నటువంటి ఆ మెదడు బ్రెయిన్ ఏదైతే ఉన్నదో అది ముఖ్యంగా కారణమవుతుంది. అలానే మన శరీరంలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో ఈ మనస్సే మొత్తం శరీరం అంతటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ మనస్సే అన్నిటికీ కూడా ఆధారము. సో అధికారి దాన్ని మనం కంట్రోల్ చేయగలడం అంటే దానితో మనం స్నేహం చేస్తూ మనస్సు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనస్సు కోతి వంటిది అని. అంటే ఒక దగ్గర ఉండదు, మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాం, ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మామూలుగా ఉన్నప్పుడు రాకపోయినా కళ్ళు మూసుకుని కూర్చునేటప్పుడు అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఇవేం జరిగింది అన్నీ అనమాట. అంటే చూడండి, మన శరీరాన్నే అది మనకి
నియంత్రించేస్తుంది అనమాట. ఆ విధంగా మన ఈ మనస్సు అన్నిటికీ మూలాధారము. ఆ విధంగానే ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కూడా బ్రెయినే మెయిన్ కారణమైన ఉంటుంది అని చెప్తున్నారనమాట. అలానే ఒకనొక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నాడు అనడానికి పూర్వం రోజుల్లో ఈజిప్ట్లో ఉన్నటువంటి నాగరికతలో వాళ్ళకి నుదుటి మీద ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి ఒక పాము గుర్తుల్లాగా ఉండేవంట. పాముని వాళ్ళు సూపర్ విజడంగా వాళ్ళు గుర్తించేవారంట. అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అంటే గత నాగరికతలు ఏవైతే ఉన్నాయో ఆ నాగరికతల నుంచి కూడా తీసుకోమంటున్నారనమాట. నాగరికత ఈజిప్ట్ ఏవైతే ఉందో అప్పటి ఉన్నటువంటి నాగరికతలోని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, ఆధ్యాత్మికంగా ఉన్నారు, థర్డ్ ఐ వాళ్ళకి యాక్టివేషన్ అయ్యింది అనడానికంట వాళ్ళకి ఇక్కడ మన ఈ యొక్క ఏ ప్లేస్లోనంట ఈ యొక్క పాము యొక్క డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా వాళ్ళకి పాము గుర్తులు ఎక్కువగా దానికి సంకేతంగా వాళ్ళు చూసుకునేవారంట. అలానే మనకేంటి ఇక్కడ ఈ యొక్క థర్డ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఒక బుడిపలా ఉంటుందని ఎప్పుడు మనం భారతీయులు మన ఇండియన్స్ అందరూ కూడా భావించేవారంట. ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క స్థితి ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి థర్డ్ ఐ వాళ్ళకి యాక్టివేషన్ అయ్యింది అని చెప్పి పురాతన నుంచి మన ఇండియన్స్ అనుకునేవారంట. అలానే చైనాలో ఉన్న ఋషులు ఉన్నటువంటి వాళ్ళ ఋషులు ఎలా అనుకుంటే వాళ్ళు థర్డ్ ఐ యాక్టివేషన్ అయ్యింది అనే వాళ్ళకంట వాళ్ళు తల మీద ఒక ఫెదర్ అనమాట, అంటే పికాక్ ఫెదర్ ఏదైతే ఉంటుందో ఆ పికాక్ ఫెదర్ని వాళ్ళు ధరించేవారంట. అంటే చూడండి అప్పటి నుంచే థర్డ్ ఐ విజడం ఎలా ఉంది, థర్డ్ ఐ యాక్టివేషన్ ఎలా ఉంటుంది, థర్డ్ ఐ యాక్టివేషన్ జరిగిన వాళ్ళు ఎలా ఉంటారని చెప్తున్నారనమాట మనకి. అంటే ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి ఎప్పుడైతే ఎదుగుతున్నాడో తన యొక్క థర్డ్ ఐ ఎప్పుడైతే యాక్టివేషన్ అయింది అనడానికి వీటన్నిటిని కూడా వాళ్ళు గుర్తులుగా ఉంచుకునేవారంట. అలాగే మన శరీరంలో వైబ్రేషన్ ఇది ఏంటి అంటే ఇక్కడ మనకి మన శరీర వ్యవస్థ గురించి చెప్తుందన్నమాట. ఇప్పుడున్నటువంటి శరీర వ్యవస్థ ఎలా అయితే ఉందో ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం ఉన్నటువంటి మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, మన బాడీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎలా అయితే ఉంటుందో అన్నిటి గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మన వైబ్రేషన్ ఎప్పుడైతే మన శరీరం యొక్క వైబ్రేషన్ ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉంటుందో అక్కడ ఏమవుతుందంట మనలో ఉన్నటువంటి ఈ యొక్క హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్లో ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంటుందంట. అంటే ఇంకా కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటాయంట. అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే మనకి చాలా గ్రంథాల్లోని ఈ పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ గురించి చెప్పారు మనకి. ఈ పీనల్ గ్లాండే ఎంతో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఉన్నతంగా ఉండాలంటే ఈ పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ మన బ్రెయిన్ వ్యవస్థలోనే ఉంటాయన్నమాట. ఇవి మనకంట ఎప్పుడు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఎంజాయ్మెంట్స్, అంటే మనం ఆధ్యాత్మికంగా అంటే ఎప్పుడు కూడా మనం సంతోషంగా ప్రజెంట్లో ఎప్పుడైతే ఉంటామో మనలో ఉన్నటువంటి కొత్త వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయంట. ఎప్పుడైతే మనం కొత్త వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో దాని ప్రకారంగా మనకి రేడియేషన్స్ కూడా మన బాడీలోంచి వస్తూ ఉంటాయంట. సో ఎప్పుడైతే ఈ పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే రెండు యాక్టివేషన్ అయ్యి కలుస్తూ ఉంటాయో అక్కడ మనకి ఈ థర్డ్ ఐ ఎప్పుడైతే ఉంటుందో ఈ థర్డ్ ఐ మనకి యాక్టివేషన్ జరుగుతూ ఉంటుందంట. అప్పుడు మన ఏవైతే ఈ రెండు కళ్ళు ఉంటారో చూసారు, మనం చెప్తుంటారు పత్రిసారు, రెండు కళ్ళలో ఎప్పుడైతే మనం ఈ చర్మచక్షులు ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ఉంటామో అప్పుడు మనకి దివ్య చక్షువు మనకి ఉత్తేజం అవుతుంది అంటారు. అంటే ఏంటి, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతూ ఉంటాయో అద్భుతంగా అక్కడ ఏమవుతుందంటే మన యొక్క థర్డ్ ఐ కూడా చాలా ప్రకాశవంతంగా చాలా అద్భుతంగా తయారవుతూ ఉంటుందంట. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మనం మొట్టమొదటి మెట్టు మనకి స్టెప్ వేసినట్టు అనమాట. అంటే ఈ గ్లాండ్స్ ఎప్పుడైతే మనకి లోపల ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయో అక్కడ ఏమవుతుంది, మనం పూర్తిగా విజ్డమ్ అనమాట, అంటే పూర్తిగా స్పిరిచువల్ విజ్డమ్ ఏదైతే ఉన్నదో దాని వైపుగా మనం అడుగులు వేస్తూ ఉంటామంట. అందరూ చూడండి ధ్యానం చేస్తూ ఉంటాము,
ధ్యానం చేస్తే మనకి మన లోపల ఉంటుందన్నమాట. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మన అందరికీ చెప్తే బాగుంటుంది కదా, ఇంకేదైనా చేస్తే బాగుంటుంది కదా. మన గురువు గారు చెప్పినటువంటి ఇవన్నీ మనకు అనుభూతం అయినవే. ఇవన్నీ కూడా అనుభూతి మనం చెందాము, అనుభవంలోకి వచ్చినాయి అనమాట. అంటే ఏంటి, ఈ గ్లాండ్స్ ఎప్పుడైతే మన లోపల యాక్టివేషన్ అవుతూ ఉంటాయో సో అక్కడ మనకి స్పిరిచువల్ విజ్డమ్ మనకి పెరిగిందనమాట. అక్కడ మనం తెలుసుకోవచ్చు, మనలో కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ మనకి స్టార్ట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు అనమాట. అప్పటి నుంచి మనం ఎలా ఉంటామంట, మనం నడిచే ఒక సోల్ అనమాట, ఆత్మగా మనం కనిపిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటామో, థర్డ్ ఐ యాక్టివేషన్ ఎప్పుడైతే అవుతుందో అక్కడ ఏంటి, మనం నడిచే ఆత్మ అంటే ఏంటి, ఇంకా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ చైతన్యాన్నే చూస్తాం, ఆ దైవత్వాన్నే చూస్తాం అనమాట. సోల్ పరంగానే చూస్తానంట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనిషి కనిపించారంటే అక్కడ ఎలా ఒక వ్యక్తి యొక్క దేహాన్ని కాదు, ఒక ఆత్మ పదార్థంగా మనం చూస్తామంట. అక్కడ మనం ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉంటుందో, ఆ ఎరుక ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడు మనం ఈ సృష్టి ప్రణాళికని మనం ఎంచుకుంటామంట. ఈ సృష్టి ప్రణాళికలో భాగంగా మనం సేవ చేయడానికి మనం ముందెళ్తామంట. అక్కడ మనం సేవ చేస్తామంట. మనం అంటే చూడండి, అంటే 1 by 1 అనమాట. ఇవి ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటాయో అక్కడ పూర్తిగా ఆత్మ చైతన్యంగానే మనం అన్నీ చూస్తాము. ఆత్మ చైతన్యంగా చూసిన తర్వాత మనం కూడా ఒక ఆత్మ పదార్థంగా మనం తయారైపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే అలా తయారవుతామో అక్కడ ఏమవుతుంది, ఈ యొక్క విశ్వ చైతన్యంలో భాగంగా, ఈ సృష్టి ప్రణాళికలో భాగంగా మనమంట సేవ చేయడానికి మనం తయారవుతామంట. అద్భుతమైనటువంటి భవిష్యత్తు కోసం ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భవిష్యత్తు కోసం ఎవరైతే ప్రణాళికలు వేస్తున్నారో, ఈ మానవ జాతికి, ఈ ప్రకృతికి, అన్నిటికీ కూడా మనం సేవ చేయడానికి సిద్ధమైపోతామంట. మనం అంటే ఈ యొక్క మన యొక్క భావాలు ఏవైతే అన్నీ అనమాట పూర్తిగా ఇంకేమవుతుంది, మన లోపల ఉన్న అంతరంగం అంతా కూడా ఎలా అవుతుందంటే ఇంకా పూర్తిగా దైవత్వం, ఆ చైతన్య స్థితిలో పూర్తిగా నిమగ్నం అయిపోతాం. ఎప్పుడైతే ఈ నిమగ్నం అయిపోతామో మానవ జాతికి, ఈ ప్రకృతికి, అంటే చూడండి, మనం ధ్యానం చేస్తున్నాము, పక్కవాడు ధ్యానం చేయకపోతే అరే బాబు ధ్యానం చేయండి, కాసేపు కళ్ళు మూసుకుని కూర్చొని మనం చెప్తూ ఉంటాం అనమాట. అలాగే నేచర్ కోసం అనమాట. అంటే మనకి తెలియకుండానే మనకుగానే ఈ యొక్క విశ్వ ప్రణాళిక సంరక్షణ కోసం మనం సేవ చేస్తూ ఉంటామంట. ఎప్పుడైతే అక్కడ మనం పూర్తిగా మేల్కొని ప్యూర్ ఆఫ్ సోల్ ఎప్పుడైతే పూర్తిగా పరిపూర్ణంగా నిస్వార్థంగా ఎప్పుడైతే ఉంటామో అక్కడ ఏమంటా, మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో, దైవత్వం అనే చైతన్యంలో మనం ఎప్పుడు కూడా తడుస్తూ ఉంటామంట. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ మనకి. అంటే ఏంటి, ఎప్పుడైతే మనం ఈ యొక్క సృష్టి ప్రణాళిక భాగంగా ఈ నేచర్కి మనం సహాయం చేసే సేవకి ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో అప్పుడు మనలోని స్వచ్ఛంగా ప్యూర్ ఆఫ్ ఇంకేమి, అంటే ఎదుటి వాళ్ళకి చేస్తే మనకి వస్తుందని కూడా చూడమన్నమాట. మనం ఇంకా పూర్తిగా ఆ దైవత్వం యొక్క స్థితిలోని పూర్తిగా చూడండి, వర్షంలో ఆ యొక్క ఎనర్జీస్ అనమాట, ఎనర్జీస్తో పూర్తిగా మనమంట నిండిపోతూ ఉంటామంట. మనం ఎప్పుడైతే ఆ విధంగా ఎదురు చూస్తూ తడిచిపోతూ ఉంటామో అక్కడే అదే లక్ష్యం మనకి. అంటే ఏంటి, ఆ దైవత్వం చైతన్యం ఏదైతే ఉన్నానో ఆ దైవ చైతన్యంతో మనం కలిసిపోవడమే అదే మన యొక్క లక్ష్యము. మనము ఇప్పుడు సగటు మనిషి అటువంటి సిచ్యువేషన్ అన్నింటికి కూడా చాలా దూరం అయిపోతున్నాడు. అంటే మన లక్ష్యం ఏంటి, ఈ యొక్క సృష్టికి మనం సేవ చేయడానికి వచ్చి ఉన్నాము, దైవత్వంతో ఉండడానికి వచ్చి ఉన్నాము, అదే మన లక్ష్యంగా ఉన్నాము. కానీ ఈ యొక్క గడుచుతున్న కొద్దీ కూడా మనిషి ఎలా తయారవుతున్నాడంటే పూర్తిగా దానికి దూరంగా అయిపోతున్నాడు. కానీ మన యొక్క సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి దగ్గర అవ్వాలంటే, దైవత్వానికి దగ్గరగా అవ్వాలంటే ఆత్మ సమర్పణ చేయడం కానీ, ఉపవాసం చేయడం కానీ, అలాగే ప్రార్థన చేయడం కానీ, ధ్యానము, అంటే ఈ యొక్క సిచ్యువేషన్స్ ఎలా అయితే ఉన్నాయో దైవత్వాన్ని మనం పొందాలనుకుంటే ఈ యొక్క దారులు ఉన్నాయి. ఏంటి, పూర్తిగా నేను ఆత్మార్పణతో ఉంటాను, అలానే ప్రార్థన చేస్తూ ఉంటాను, లేదంటే ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండడము, ప్రార్థన అంటే మన యొక్క శ్లోకాలు ఇవన్నీ చదవడము, ధ్యానం అంటే ఆత్మస్థితితో మనం ఎప్పుడైతే ఉంటామో, చైతన్యమే మనమని ఎప్పుడైతే ఉంటామో వాటి ద్వారా స్వర్గరాజ్యం ఏదైతే ఉన్నదో దానిని తక్కువ దారిలోనే పొందవచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే
భగవంతుణ్ణి మనం పొందాలనుకొని ఈ యొక్క నాగరికతలో ఉండేటప్పుడు చాలా దూరంగా అడుగులు వేసి ఉన్నాము. కానీ దానిని పొందాలంటే ఈ యొక్క ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆత్మార్పణము, ధ్యానము, ఉపవాసము, ప్రార్థన ఇవేవైతే ఉన్నాయో వీటిని చేయడం ద్వారా ఈ యొక్క స్వర్గరాజ్యం ఏదైతే ఉన్నారో దానిని, స్వర్గరాజ్యం అంటే ఏంటి, ఆ దైవం ఉన్నటువంటి దానిని అడుగు పెట్టడం అనమాట. దైవత్వంలోకి మనం అడుగు పెట్టడం, దానిని మనం చాలా ఈజీగా మనం చేయవచ్చు. దాని ద్వారా మనం ఎంతో అద్భుతమైనటువంటి స్పిరిచువల్గా మనం ఎదగవచ్చు, ఆ దైవత్వాన్ని పూర్తిగా మనం పొందవచ్చు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే అప్పుడు ఏమవుతుందంట, ఈ యొక్క బుద్ధి మనకి పూర్తిగా వికసిస్తుంది. ఈ యొక్క సృష్టి ప్రణాళికలో కూడా మనం పూర్తిగా భాగం అయ్యేటప్పుడు అంట దీనిని నిర్మాణం అంటాము. అంటే ప్రతిసారి చెప్తా, సంసారంలో ఉన్న నిర్మాణమే సన్యాసం నిర్మాణమే. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఈ యొక్క బుద్ధి తత్వంతో ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం అడుగు వేస్తూ ఉంటామో, స్పిరిచువల్గా ఎప్పుడైతే అడుగులు పెడుతూ ఉంటామో అక్కడ ఏమవుతుంది, మనం పూర్తిగా నిర్మాణం పొందుతాము అని చెప్తున్నారనమాట. అలానే తాను ఏదైతే పొందాడో, జ్ఞానాన్ని ఏదైతే పొందాడో ఆ జ్ఞానాన్ని ఈ యొక్క అంటే దైవత్వ స్థితిలో ఉండేటప్పుడు ఆ యొక్క స్వర్గరాజ్యంలోకి అడుగు పెట్టేటప్పుడు అంట తాను ఏదైతే పొందాడో పొందిన దాన్ని ఇతరులకు చెప్పాలని ప్రయత్నిస్తాడంట. అలానే నిర్మాణం గురించి చెప్పడానికి పదాలు కూడా లేవు. నిర్మాణం అని చెందాలంటే, నిర్మాణం చెందడానికి కూడా దాన్ని చెప్పడానికి కూడా పదాలు లేవు. ఒకానొక వ్యక్తిమైనటువంటి అది కేవలము అనుభూతి మాత్రమే. అది కేవలము అనుభూతి. ఎవరు అనుభూతి అంటే మనం ఏవి అనుభవం వేరు, అనుభూతి వేరు. అనుభవం అంటే ఒకరి ద్వారా మనం అనుభవం పొందుతుంటాము. అనుభూతి అంటే మనం లోపల నుంచి ఆత్మతత్వంతో మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట, అనుభూతి చెందుతూ ఉంటాం అనమాట. దానికి చెప్పడానికి, ఆ నిర్మాణ స్థితి చెప్పడానికి కూడా పదాలు లేవు, అది చెప్పడానికి వీలు కాదు అని చెప్తున్నారనమాట. అలాగే ఎటువంటి అనుభవం పొందాలన్నా కూడా కొన్ని ఉంటాయంట మనకి. అంటే కొన్ని మన లోపలే ఉంటాయి. ప్రేమ ఉంటుందంట, అనుకు ఉంటుందంట, నిస్వార్థ సేవ అంట. ఏవైతే ఈ యొక్క భావాలు ఏవైతే ఉంటాయో ఈ భావాల ద్వారా మనం వాటిని ఇంకా ఈజీగా సాధించవచ్చు. అంటే ఏంటి చూడండి, కొంత జ్ఞానం రాగానే ఇంకా మనకి ఏం లేదురా బాబు, మనకంతా తెలుసు అనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది మనం ఉండే ఉంటారు. కానీ స్వేచ్ఛతోని పరిపూర్ణటువంటి స్వచ్ఛంగాను, అనుభూతోను, అలానే నిస్వార్థమైన సేవ ద్వారా అంట మనం వాటిని ఈజీగా మనం పొందవచ్చు అంట. అలానే మనలో ఉన్నటువంటి ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 జ్ఞానేంద్రియాలు గ్రంథులు ఏవైతే ఈ వాటి మీద ఆధారపడి ఉంటుందంటే చూడండి. అంటే చూడండి, మన ఈ యొక్క జ్ఞానేంద్రియాలు అంటే ఈ సార్ చెప్తుంటారు, కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎటువంటి ఫస్ట్ మొట్టమొదట మనకి ఏదైనా భావం కలిగిందన్నా, ఏ కోరిక కలిగిందన్నా మన కళ్ళ ద్వారానే, కళ్ళు, బ్రెయిన్ ఇవన్నీ అనమాట మనం ఏ విధంగా చేయాలన్నా. సో ఎప్పుడైతే ఈ 5 గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ 5 గ్రంథుల మీదనే ఇవన్నీ కూడా ఒక లక్ష్యాన్ని సాధించాలన్నా కూడా మనం ఎంతో అద్భుతంగా స్పిరిచువల్గా మనం ఎదగాలనుకున్నా కూడా ఆధ్యాత్మికంగా ఈ యొక్క 5 గ్రంథులే అన్నిటికీ ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క గ్రంథులు ఎప్పుడైతే పూర్తిగా సంపూర్ణంగా పనిచేస్తాయో అక్కడ అంట మనకి ప్రేమ, భక్తి, అలానే ఆరాధన మన ఈ హృదయంలో అంట మనకి ఇవి కేంద్రీకృతమే ఉంటాయంట మనకి. అంటే చూడండి, ఈ మన హృదయంలోనే కదా మొట్టమొదట, మన హృదయంలోనే ఎటువంటి భావన వస్తేనే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఈ గ్రంథులు డిపెండ్స్ అనమాట. ఎప్పుడైతే ఈ గ్రంథుల మీద డిపెండ్స్ అవుతుంటాయో మనకి ప్రేమ కలుగుతుంది, భక్తి కలుగుతుంది, అలానే ఆరాధన కలుగుతుంది. ఇవన్నీ కూడా మనకి హృదయంలోనే ఇవన్నీ కూడా కేంద్రీకృతమే ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఆ విధంగానే ప్రేమ గురించి, సేవ గురించి, సిద్ధి, ఈ 3 కూడా ఎంతో అద్భుతమైనటువంటి శక్తి. ఇవన్నీ కూడాను ఈ 3 కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, మనల్ని మనం తెలుసుకోవాలన్నా, మన చైతన్యాన్ని అద్భుతంగా చేయాలన్నా, ఆ దైవత్వంలో నిరంతరం మనం ఉండాలన్నా ఈ ప్రేమను, ఈ సేవను, సిద్ధిని, ఈ 3 కూడా ఈ 3టిని మనం సొంతం చేసుకోవాలనుకుంటే శక్తి ఎంతో అద్భుతంగా మనకి అవసరం అవుతుంది. ఈ శక్తి ఎలా అంట, ఈ శక్తి అంట
ఆలోచన మీద ఆధారపడి ఉంటుందంట. అంతే కదా, మనం ఎవరినైనా అద్భుతంగా మనం ప్రేమించాలన్నా, కేవలం మన వాళ్ళనే కాకుండా తప్పు చేసే వాళ్ళని క్షమించాలన్నా, ఏది చేయాలన్నా మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సేవ చేయాలి, మనం వెళ్ళాలనుకున్నా ఎలా ఉంటుందంట, మనకి మన హృదయంలో రావాలి, సేవ చేయాలని తపన రావాలంటే ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆలోచన శక్తిని కేంద్రీకం అవుతుందన్నమాట. సో ఒక అయస్కాంతంలాగా ఆలోచన శక్తిని లాగుతుంది. ఆలోచన ఎలా అవుతుందో, అయస్కాంతం ఎలా అయితే లాగుతుంటుందో ఆలోచన ఆ శక్తిని ఆ విధంగా లాగుతూ ఉంటుందంట. సో ఆ విధంగానే ఎన్నో యుగాల నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క ధ్యానానికి సంబంధించి ధ్యాన మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగానే ఇవన్నీ జరుగుతున్న యుగాలన్నింటినీ కూడా ధ్యాన మహాకావ్యము అని ఈయన చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటి, ఈ యొక్క ధ్యానానికి మూలమైనటువంటి ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో చూడండి, ఈజిప్ట్ నాగరికతను చూసుకున్నా, అలానే మన బార్బియన్ చెప్పేసి ఆ యొక్క యుగాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఈ యొక్క ధ్యాన స్థితి స్టార్ట్ అయి ఉందన్నమాట. అప్పటి నుంచి ఉండాలన్నమాట ఈ ధ్యానం గురించి. అటువంటి యుగాలన్నింటినీ మనం ప్రస్తావించుకుంటే దాని అంతటినీ కలిపితే మనము ధ్యాన మహాకావ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా ఉన్నటువంటి కల్చరల్స్ ఉన్నాయి, చాలా ఇవన్నీ కూడా వాటిగానే ఇన్నర్తో కనెక్ట్ అవుతూ వాటిగానే తెలుసుకున్నాయి. కాబట్టి దీనిని అభ్యసించాలంటే 4 ఉంటాయంట. అంటే ధ్యాన మహాకావ్యంగా ధ్యానం అంతా కూడా 4 భాగాలుగా ఉన్నదంట. ప్రతి ఒక్క శిష్యుడు కూడా దాని యొక్క జీవిత మార్గంలో అంట పూర్తిగా తను ఒక కిరీటం ఎలా అయితే ధరిస్తూ ఉంటాడో చూడండి, రాజు ఏ విధంగా అయితే కిరీటాన్ని ఎప్పుడు ధరిస్తూ ఉంటాడో ఒకానొక యోగి కానీ ఒకానొక శిష్యుడు కానీ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో, ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా అనుసరించమంటున్నారు అనమాట. ఈ ధ్యాన కావ్యాన్ని కూడా 4 భాగాలుగా విభజించారంట. ఆ 4 భాగాలు ఏంటంటే, ఫస్ట్ ధ్యానం స్థితిలోని ఏకాగ్రత ఉండాలంట. ఎప్పుడైతే ఏకాగ్రత వస్తుందో అక్కడ ధ్యానము, ఎప్పుడైతే ధ్యానంలో మనం చేస్తూ ఉంటామో ఆలోచనలు గమనించడము, ఎప్పుడైతే ఆలోచనలు గమనిస్తూ ఉంటామో దాని తర్వాత పూజ కానీ లేదా అర్చన. అంటే ఏంటి, ఈ యొక్క ధ్యాన మహాకావ్యాన్ని 4 విభాగాలుగా విభజించారనమాట. ఈ 4 భాగాల్లో కూడా అంటే ఈ యొక్క పద్ధతులు అన్నమాట. పూజ కోటి సంవత్సర అని మనకి పత్రిసారి చెప్తూ ఉంటారు. పూజతోని ఈ యొక్క ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఏకాగ్రతగాను, అలాగనే ధ్యానంగాను, ఆలోచన గమనించడం గాను, పూజ కానీ లేదంటే అర్చన కానీ ఈ విధంగా చేస్తూ ఈ ధ్యానాన్ని కూడా మనకి 8 డివైడెడ్గా చేశారనమాట. ఒక వ్యక్తి, ఒక శిష్యుడు ఒక ఆధ్యాత్మికమైన పదవిలో ఉండాలనుకున్నా, ఆధ్యాత్మికంగా తను ఎదగాలనుకుంటా కూడా అంట అవి క్రమం తప్పకుండా మనం నిత్యము చేయాలంట వాటిని. సో ఎప్పుడైతే ఈ నిత్యం మనం చేస్తూ ఉంటామో, మనల్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటూ ఉంటామో, సాధన క్రమంలో ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ మనము ఆధ్యాత్మికంగా మనము ఎంతో ఉన్నతంగా ఎదుగుతున్నట్టని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అంటే ఇవన్నీ మనకు తెలుసు, కానీ తెలిసిన మళ్ళీ ఆయనకి చెప్తున్నారనమాట. అంటే మనకి ఇవన్నీ ప్రతిసారి చెప్పేసినవి, ఎవరికి అపకారం చేయకుండా ఉండడము, ప్రేమతో ఉండడము, అలాగే మానవత్వపు ఆహారమైనటువంటి ఆ శాకాహారాన్ని భుజించడము, శాస్త్రీయమైనటువంటి శ్వాసని అనుసరించడము, శ్వాసని మనం గమనిస్తూ ఉండడము, అలాగే శారీరక కృషి చేయడం అంట, అలానే నిస్వార్థమైనటువంటి సేవ చేయడం అంట, అలానే ఆధ్యాత్మిక సూత్రాలను పఠించడం అంట. ఆధ్యాత్మిక సూత్రాలు అంటే మన పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీలో 18 ఆది సూత్రాలు ఉంటాయన్నమాట. ఈ 18 ఆది సూత్రాలు మనం ఎప్పుడైతే నిత్యం స్మరిస్తూ ఉంటామో, అలాగే ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ ఎప్పుడు ఉండకుండా ఉంటాము, అలానే ప్రేమతో ఉండడము, శాకాహారం గురించి చెప్పడము, మన శ్వాసను గమనిస్తూ ఉండడము, అలానే ధ్యానము చేయడము, ఇవన్నీ కూడా ఎలా అయితే ఉన్నాయో ఇవన్నిటిని కూడా నిత్యము చేయమంటున్నారు అనమాట. ఇవి నిత్యం ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో దీన్ని అద్భుతంగా చాలా అంటే
అత్యవసరంగా సాధన చేయమంటున్నారు అనమాట. ధ్యాన సాధన అంట ఖచ్చితంగా ఇప్పుడు ఎమర్జెన్సీ ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్నటువంటి యుగంలో అంట, ఈ ప్రజెంట్ ఈ వర్తమానంలోనంట ఖచ్చితంగా ఈ అభ్యాసాలని ఖచ్చితంగా చేయండి అని చెప్తున్నారనమాట. అలానే ప్రతిరోజు కూడా నిత్యము క్రమం తప్పకుండా 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలని మీరు ఖచ్చితంగా చేయండి. ఎప్పుడైతే ఖచ్చితంగా మీరు చేస్తారో మీకు తెలియకుండానే మీలో ఎంతో అద్భుతమైనటువంటి ఆ ఎనర్జీ ఫ్లో మీ లోపల జరుగుతూ ఉంటుంది అంటున్నారనమాట. మొట్టమొదట ఉదయం లేవగానే అంట మనం ఆ రోజు ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఏ పనైనాను దానిని ఒకసారి నిశ్చయించుకోమంటున్నాను అనమాట. ఈ మొట్టమొదటి లేవగానే నేను ఈరోజు ఈ విధంగా ఈరోజు ఈ పని చేయాలి, ఎటువంటి స్థితి ఏర్పడినా, ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడినా దానికి నేను స్పిరిచువాలిటీని జోడించి నేను ఆ పనిని పూర్తి చేస్తాను. మార్నింగ్ లేవగానే నేను ఈరోజు ఈ పనులు ఉన్నాయి, ఈ పనులను చేస్తుంటాను, ఆ పనిలో ఎటువంటి అంతరాయం ఎటువంటి ఏదున్నా కూడాను దాన్ని నేను స్పిరిచువల్గా స్పిరిచువాలిటీని జోడించి నేను ఎంతో అద్భుతంగా ఆనందంగా నేను చేస్తాను అని మన చైతన్యాన్ని మనం కోరుకోవాలంట. మన చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యాన్ని మనం కోరుకోవాలంట. మనం ఎప్పుడైతే కోరుకున్నది మనం పూర్తిగా కంప్లీట్ చేయమంటున్నారు అనమాట. అలానే సాయంత్రం అంట పడుకునేటప్పుడు ఆ రోజు ఏమేంటి సంఘటనలు జరిగాయో అన్నిటినీ కూడా ఎటువంటి ఉన్నట్టుగానే క్లియర్గా రాసుకోమంటున్నారు అనమాట. ఈరోజు ఇది జరిగింది, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి, అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా, అంటే ఉన్నట్టుగా ఆ జరిగిన విషయాలు అన్నింటినీ కూడాను రాసుకోమంటున్నారు. రాసుకుంటూ మళ్ళీ అక్కడ ఏంటి మనమే అప్రిషియేట్ చేసుకోకుండా మనం ఏదైతే చేయాలో దాన్ని మనం పూర్తిగా అక్కడ రాయమంటున్నారనమాట. దాన్ని అక్కడ ఎప్పుడైతే అలా మనం రాసుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఏవైతే సరికాని లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఈ విధంగా చేశాను, ఈ విధంగా ఉన్నాను అంటే మనం ఉన్నది కొన్ని లేనట్టుగా ఉన్నట్టుగా కొన్ని భావాల్లో ఉంటాం అన్నమాట. ఆ భావాలు లేకుండా ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం రాసుకుంటామో అక్కడేమో ఓకే, నా లోపల ఈ లక్షణం ఉన్నది, సో నేను ఇది సరి చేసుకుంటున్నాను, సో ఈ లక్షణాలు మళ్ళీ నేను దాన్ని పూర్తిగా నేను అభివృద్ధి చేసుకుంటాను, అది లేకుండాను అని చెప్పేసి మనల్ని మనం సరి చేసుకుంటూ ఉంటామంట. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే అంటే ఆత్మపరంగా ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి ఆ దుఃఖాలు కానీ, భయాలు కానీ, మనలో పూర్తిగా అణిచిపెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమం తప్పకుండా అవి ఇంకా మనకి పోతూ ఉంటాయంట. అంటే ఆ రోజు జరిగిన విషయాలు, భయాలు కానీ, దుఃఖం కానీ ఏదైనా ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంట మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నదో మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి దుఃఖాలు కానీ, భయాలు కానీ ఇవి అన్నింటినీ కూడా పూర్తిగా అదంట ఆత్మపరంగా మనం వాటిని పూర్తిగా పోగొట్టుకుంటూ ఉంటామంట. అలానే మనలో ఉన్నటువంటి అణువులు పూర్తిగా మన బాడీ అంతా కూడా ఎంత అణువుల పరిమాణమే మన శరీరం అంతా కూడాను. అటువంటి ఈ అణువుల్లో అంట పూర్తిగా ఆ యొక్క అన్ని సబ్కాన్షియస్ ఉన్న భావాలన్నీ కూడా పూర్తిగా పోయి చివరికి మన దోషాలన్నింటి పూర్తిగా పోయి ఆ భావంలోంచి మనం పూర్తిగా బయటకు వచ్చేస్తామంట. ఒక దుఃఖం కానీ, ఒక భయం కానీ ఏవైతే భావాలు ఉంటాయో ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పూర్తిగా నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆ అన్నీ కూడా మనం పూర్తిగా మనం పోగొట్టుకుంటూ ఉంటామంట. మనం సో ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో మనకు అక్కడ ఏమవుతుందంట స్వేచ్ఛ వస్తుంది అనమాట. మనకి బాధలోంచి స్వేచ్ఛ వస్తుంది, దుఃఖంలోంచి వస్తుంది, కోపంలోంచి వచ్చేస్తుంది, అన్నిటిలోంచి మనకి ఫ్రీ అయిపోతూ ఉంటామంట. ఇది రెండోది చెప్తున్నారు. మూడవది ఏంటంటే మీ యొక్క ధ్యానం ఏదైతే చేస్తున్నారో ధ్యానం తర్వాత అనుభవాలు ఏవైతే వస్తున్నాయో వాటి అన్నింటినీ కూడా ఒక డైరీగా రాయండి. ఎప్పుడైతే మనం డైరీగా రాసుకుంటామో దీనిలో అంటే మనకి కొత్త కోరికలు కానీ, కొత్తగా నెరవేరినవి ఏవైతే ఉంటాయో అవన్నింటిని కూడా మనం అన్నీ కూడా ఒక దగ్గర పొందుపరిచి ఉంటాము. అలాగే ఈ మెడిటేషను ఈ 24 గంటలు ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా చేస్తారో 24 గంటల్లో ఏ టైంలోనే మీరు ధ్యానం చేసినా కూడా మీ ధ్యానం చేసిన తర్వాత ఏ అనుభవాలు వస్తాయో వాటి అన్నింటినీ కూడా ఒక
డైరీలో రాయండి, రాసి అన్నింటిని పొందుపరచండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంట, మనం వెళ్ళే మార్గంలో అంట ఎంతో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుందంట, స్పిరిచువాలిటీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందంట. అలాగే మన పరిజ్ఞానం విలువ ఎంత అనేది మనకు తెలుస్తుందంట. అంటే చూడండి, మనం ధ్యానం చేసినంత ఎన్నో రకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. కొన్ని మన అనుభవాలన్నిటినీ కూడా ఎప్పుడైతే మనం ఇలా రాస్తూ ఉంటామో, రాయడం ద్వారా ఏమవుతుంది, మనలో ఉన్న పరిజ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ పరిజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటామంట. ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచం, స్పిరిచువల్ జర్నీలో అంట మనల్ని మనం ఎంతో అద్భుతంగా మనం అంటే నిత్యం అనుసంధానమై ఉంటాం అన్నమాట. ఇంకా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో దేంట్లోకి మనము అనుసంధానం అవ్వమన్నమాట. ఇంకా ఎప్పుడైతే ఇలా మనం చేస్తూ ఉంటామో, ఎప్పుడు చేసినా అంటే 24 గంటల్లో మన ధ్యానం ఎప్పుడు చేసినా, మనం 3 గంటలు ధ్యానం చేస్తాం, 3 గంటలు ధ్యానం చేసినప్పుడు మనకి ఏదో అనుభవం వస్తుంది, ఆ అనుభవాన్ని రాస్తూ ఉంటాము. అలానే మనం ఏదైనా చేయాల్సిన వర్క్ కానీ కొన్ని మన ధ్యానంలో మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, అవి కూడా రాసుకోమంటున్నారు అనమాట. సో ఇది చాలా అద్భుతమైనటువంటి సాధన ప్రక్రియ, కానీ ఇది చేయడం చాలా కష్టము, దీన్ని అనుసరించండి అని కూడా చెప్తున్నారు అనమాట మనకి మాస్టర్. అలానే ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో, ఈ డైమెన్షన్లోని ఎక్కువ ధ్యానానికి మీరు సమయాన్ని కేటాయించండి. ఎంత ఎక్కువ సమయాన్ని మీరు ఏకాంతంగా మీరు ఉంటే అంత అద్భుతంగా ఆ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవుతారు. అంటే మీరు ఏ స్థలంకైనా వెళ్ళండి, ఎక్కడికైనా కూర్చొని ధ్యానం చేస్తే ఆ యొక్క ప్లేస్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు. అలానే అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఎనర్జీస్లో ఉన్నటువంటి ప్లేస్లో మీకు ఎన్నో విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఎక్కువ సాధన చేయండి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. అలానే ఇప్పుడు మనకి ఈ భూమి తనంతట తానుగా అంట ఎంతో అద్భుతమైనటువంటి డైమెన్షన్లోకి వెళ్తుంది కాబట్టి తనను తానే కంప్లీట్గా మార్చుకుంటుంటుంది అనమాట. అంటే మనల్ని మనం ఎంత అద్భుతంగా మార్చుకుంటున్నామో, ఆధ్యాత్మికంగా మనం ఎలా అద్భుతంగా వెళ్ళాలని మనం అనుకుంటున్నామో, మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో పాటుగాను భూమి ఫ్రీక్వెన్సీ కూడా మారుతుంది అని చెప్పారు చాలా ఆథర్స్. అలాగే తన యొక్క భూమి కూడా తనంతట తానుగానే ఫ్రీక్వెన్సీ మార్చుకుంటుంది. అలానే ఈ భూమి కూడా 5th డైమెన్షన్ యొక్క ఆ యొక్క వైబ్రేషన్లోకి దగ్గరగా మనకు వెళ్తుందంట, దగ్గరగా మనం ఇంకా ఉంటూ ఉంటామంట. అప్పుడు ఏమవుతుందంట, ఈ 5th డైమెన్షన్లోకి ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ, అంటే ఆ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మొత్తం ఇప్పుడున్నటువంటి అంతటికీ కూడా పూర్తిగా వైబ్రేషన్స్ మారిపోతాయంట ఈ 5th డైమెన్షన్లోకి వెళ్ళేటప్పుడు. అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క పవర్ ఏదైతే ఉన్నదో, ఈ విద్యుత్ శక్తి ఏదైతే ఉన్నదో, ఈ ఎనర్జీస్ ఏదైతే ఉన్నదో అదంటే ఇంకా చాలా శక్తివంతంగా తయారవుతూ ఉంటుందంట. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడున్నటువంటి పవర్ ఏదైతే ఉన్నదో, ఈ విద్యుత్ శక్తి ఏదైతే ఉన్నదో దీని అంతటికీ కూడా మొత్తం అన్నిటి సిచ్యువేషన్ అన్నీ కూడా చాలా ఎక్కువగా అనమాట పరిణతి చెందుతుందంట. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి, 5th డైమెన్షన్ ఉన్న జనరేషన్స్కి చాలా మారిపోతూ ఉంటుందంట. అక్కడ ఏమవుతుందంటే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ శక్తి ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు ఏంటి, మనం ఎక్కువ దాన్ని ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, తక్కువ శక్తి పొందుతున్నాము. అలాగే అక్కడ ఎప్పుడు ఏమవుతుంది, 5th డైమెన్షన్ అయ్యేటప్పుడు తక్కువ ఖర్చుతోనంట ఎక్కువ ఎనర్జీస్ పొందుతామంట. ఇంకా రాబోయే రోజుల్లో అంట మనకి ఈ యొక్క బొగ్గు కానీ, పెట్రోల్ కానీ, ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాస్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా అవసరం లేకుండా పోతుందంట మనకి. ఈ 5th డైమెన్షన్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా ఫిజికల్గా కానీ, అలానే పొలిటికల్గా కానీ, ఈ ప్రకృతి పరంగా ఏవైతే ఉన్నాయో, మన ఇప్పుడు ఏవైతే మనం చేసుకుంటున్నామో ఇవి అన్నీ కూడా పూర్తిగా మారిపోతూ ఉంటాయంట పూర్తిగాను. అంటే ఇప్పుడు మనం వాడుతున్న వాడుకలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అవసరం లేకుండా పోతుందంట. చూడండి, ఒకప్పుడు
మనం ఇవన్నీ వాడేవాళ్ళం, బొగ్గు పొయ్యిలు అన్నీ అలా వాడి కరెంట్ స్టవ్స్ ఇవన్నీ వచ్చాయి అనమాట ఇప్పుడు. సో అలా నన్ను మారిపోతూ ఉంటాయన్నమాట. మన నానమ్మల తాలూకు ఉన్నటువంటి తాతలు ఉన్నటువంటి జనరేషన్ నుంచి ఇప్పుడు మన ఈ జనరేషన్కి వచ్చాం. ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా పిల్లల జనరేషన్కి చాలా మారిపోతూ ఉంటుందంట. అలానే అన్ని ఫ్రీక్వెన్సీస్ అనమాట. అంటే జబ్బులు కూడా చాలా రకాలుగా మారిపోతూ ఉంటాయంట. డిసీజెస్ కూడా చాలా రకాలమైనటువంటి దానిగా మారిపోతుంటాయి. మెడిసిన్స్ కూడా మారిపోతుంటాయి. ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ఎప్పుడైతే వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ మారుతుందో అప్పుడు అప్పట్లో 5th డైమెన్షన్ వైద్యుడి యొక్క రోల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంకా తగ్గిపోతూ ఉంటుందంట. అలాగే మనలో ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, ఫ్రీక్వెన్సీస్ ఎలా అయితే ఉంటాయో, ఈ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ కూడా చెప్తున్నారనమాట. ఎలా ఉంటుందంటే 5th డైమెన్షన్ వెళ్ళేటప్పుడు అంట ఈ మన ఈ యొక్క వెహికల్స్ ఏవైతే ఉంటాయో, వెహికల్స్ అంట ఈ గాల్లో ఉన్నటువంటి విద్యుత్ని తీసుకుంటూ ఉంటాయంట. అంటే చూడండి, అంటే ఈ మొత్తం ఈ ఎయిర్ అంతా కూడా ఒక విద్యుత్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మారిపోతూ ఉంటుందంట. ఈ బైక్స్ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో అవంట అవి వెళ్ళే దారిలో ఈ గాలి ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ ఎలా అయితే తీసుకుంటాయో, మనిషిలో ఉన్నటువంటి గాఢమైన ఆలోచన కూడా ఆ విధంగా ఫ్రీక్వెన్సీ ఈ యొక్క భవిష్యత్తులో వెళ్ళిన కొద్దీ ఎలా అవుతుందంట, ఏదైనా తను కంట్రోల్ చేయగలుగుతాడు అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు చూడండి, మన ఆలోచనని కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ చేయగలుగుతామా? కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం. కానీ ఆటోమేటిక్గా మనం కంట్రోల్ చేయగలిగిన సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతాడంట మనిషి. అలానే తన బాడీలో ఉన్నటువంటి వేడిని, చల్లదనాన్ని తను ఎలా అయితే అనుకుంటాడో అనుకున్న వెంటనే మారిపోతూ ఉంటుందంట. మన బాడీ ఇప్పుడు వేడి కావాలనుకుంటే వేడి వచ్చేస్తుంది అనమాట. అలానే మనకి చల్లదనం కావాలనుకుంటే చల్లదనం వచ్చేస్తుందంట. అంటే మనం ఎలా అంటే ఆ విధంగా పూర్తిగా మారిపోతుందంట. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే, టిబెట్లో ఉన్నట్లే లమాలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క బాడీ ఎనర్జీస్ని ఎలా కావాలనుకుంటే అలా మార్చుకుంటూ ఉంటారన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీకి మార్చుకుని ఎలా అయితే కంట్రోల్ చేయగలుగుతుంటారో ఆ విధంగా అంట మన యొక్క ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ కూడా మారిపోతూ ఉంటాయంట. అంటే ఇప్పుడున్నటువంటి దానికన్నా ఇంకా అద్భుతమైనటువంటి మనిషి యొక్క ఈ బ్రెయిన్ కానీ సబ్కాన్షియస్ మైండ్ ఏవైతే శక్తి ఉందో అంతా కూడా పూర్తిగా తన మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఆ విధంగానే. ఇప్పుడు మనం చూడండి, 7th సెన్స్ అని చెప్పి మనం ఒక సినిమా చూసాం. మనం దాంట్లోని కళ్ళతోని కంట్రోల్ చేస్తాడు, కంట్రోల్తోని అన్ని విధంగా చేస్తాడు. ఆ విధంగా అంట మనిషి అంట తన బిజీగా అయిపోతాడంట. తన మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాడు, ఎలా అయితే ఉన్నాడు అనే దాన్ని పూర్తిగా ఆ విధంగా తన ఆలోచన పరిధి మారిపోతుంటుందంట. దానికి తగ్గట్టుగానే ఈ భూమి తనంతటి తానుగానే ఎప్పుడు కూడా తన మార్పులు ఎప్పుడు చేసుకుంటూ ఉంటుందంట. ఏవైతే ప్రాథమికంగా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తను పూర్తిగా మార్చేసుకుంటుందంట. అలాగే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఎండలు ఉష్ణోగ్రత ఎలా అయితే ఉన్నాయో దీనికన్నా ఎక్కువగా మారిపోతూ ఉంటుందంట భూమి. ఒకేసారి భూమిలో జరుగుతూ ఉంటాయంట. అంటే భూమిలో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ కూడా ఖచ్చితంగా పెరిగిపోతుంది అంటే భూమి వేడిగా ఉంటుంది. భూమి యొక్క ఫ్రీ ఎనర్జీస్ ఎలా ఇప్పుడు చూడండి, ఎలా మన యొక్క చూడండి మనకు చెప్తుంటారు కదా, మన బాడీ లైట్ వెయిట్ బాడీ చేసుకోవాలని చెప్తూ ఉంటాం కదా. అలాగా భూమి అంట తన యొక్క ఫ్రీక్వెన్సీ మార్చుకొని భూమి బరువు తగ్గిపోతుందంట. భూమి వేడిగా అయిపోతుందంట. వేడి ఎప్పుడైతే వేడిగా అయిపోతుందో తన యొక్క బరువును పూర్తిగా తను తగ్గించేసుకుంటుందంట. అలానే ఇప్పుడు ఏవైతే మంచు కొండలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా క్రమక్రమంగా కరిగిపోయి ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు కూడా చాలా వస్తూ ఉంటాయంట. అంటే చూడండి, అంటే ఇంక రాబోయే రోజులు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో అనే దానికి కూడా చెప్తున్నారు అనమాట. అంటే ప్రతి దానిని కూడా మనం యాక్సెప్టెన్స్ చెయ్యాలన్నమాట. అంటే మనం చేసుకున్న దానికి మనమే అనమాట కర్తలం అనమాట. అలాగా ఆ విధంగా భూమి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతుంటుంది. తానుగానే మార్చేసుకుంటుంది. తను ఎంతో అద్భుతంగా ఉంటుంది. అట్లాగనే తన యొక్క
తన యొక్క దీన్ని కూడా మార్చుకుంటుంది అని చెప్తున్నారు అనమాట. అక్కడ ఏంటంటే అవుతుంది, ఇలా చేయడం వల్లంట చాలా మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా చల్లదనం ఏర్పడిపోతూ ఉంటుందంట. ఎప్పుడైతే సముద్రాలు గ్రాడ్యువల్గా కరిగిపోతూ ఉంటాయో ఇంకా ఆటోమేటిక్గా జరగాల్సింది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎంత ఫ్రీక్వెన్సీలోకి మనం ఎంత అడుగు పెడుతున్నామో మనలో ఉన్నటువంటి ఈ మొత్తం ఈ విద్యుత్ శక్తి ఏదైతే ఉన్నదో అంతటినీ కూడా ఈ యొక్క ఎనర్జీస్కి పూర్తిగా మారిపోతూ ఉంటుందని చెప్తున్నారు అనమాట. అలానే మనం అభివృద్ధి చెందాం, మనం డెవలప్ అయ్యాము అని చెప్పడానికి ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ జంతువులు మనుషుల ప్రవర్తన కూడా చాలా విధంగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు జంతువులన్నిటినీ కూడా చాలా హీనంగా చూస్తున్నారు, హీనంగా దాన్ని వాటిని చేస్తున్నారు. సో అలా కాకుండా వాటి విషయాల మీద మనిషి ఒకరినొకరు ఎలా అయితే చూసుకుంటారో ఆ విధంగానే జంతువులతో కూడా చాలా కనెక్టివిటీ వైబ్రేషన్స్తో ఉంటూ వాటిని కూడా చంపడం అనేది కూడా చాలా చిన్న హింసాత్మకమైన భావిస్తూ మనలో ఉన్నటువంటి ఈథర్ ఏదైతే ఉంటుందో ఆ ఈథర్లో ఈథర్ ద్వారా అవి ఏ విధంగా బాధపడుతున్నాయి, అవి ఏ విధంగా భావాలు ఎలా అయితే ఫీల్ అవుతున్నాయో అవి మనం అర్థం చేసుకుంటామంట. మనం అంటే మనలో మనిషిలో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నదో మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుందో అవి ఏ విధంగా అయితే అవి బాధపడుతున్నాయి, ఎలా అయితే ఉంటున్నాయి, అవి మాట్లాడతాయి అనే విషయాలను కూడా మనము గ్రహిస్తూ ఉంటామంట మనం. సో చివరికి ఏమవుతుందంటే మనుషులందరూ కూడా జంతువులు దగ్గరగా అవుతారంట. మన మనుషులు జంతువులు మాట్లాడుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయంట. అవి అంటే అద్భుతంగా మనం వినగల శక్తి వస్తుందంట వాటితో మనం మాట్లాడుతున్నామంటే. అంటే యానిమేటెడ్ మనం ఫిల్మ్స్ చూస్తే అద్భుతంగా మాట్లాడుతూ అంటే మనం వినగలుగుతూ ఉంటాం అనమాట. అంటే అవి ఏం మాట్లాడుతున్నాయి ఏంటనేది అంటే మన ఫ్రీక్వెన్సీ అంత అద్భుతంగా మారిపోతూ ఉంటుందంట, అంటే అంత డెవలప్ అవుతూ ఉంటుందంట. అంటే మళ్ళీ చెప్తున్నారన్నమాట ఇక్కడ ఏంటి, నిజంగా మనము గుడ్డిగా చెవుడుతో ఉన్నామని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళమంట పూర్తిగా ఎలా ఉన్నామంట, ఒక గుడ్డి వాళ్ళగా చెవిటి వాళ్ళగా ఉన్నాము. అంటే మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో అవి ఏం చెప్పగలుగుతున్నాయి ఏంటి, వాటి యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మనం అద్భుతంగా మనం వినగలుగుతాము. కొన్ని వైబ్రేషన్స్కి చాలా అద్భుతంగా మనం స్పందించగలుగుతాం అంటే ప్రతి ఒక్క వైబ్రేషన్స్కి కూడా మనం చాలా అద్భుతంగా మనము ఫీల్ అవుతూ ఉంటామంట. అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి వాటిని అంతటినీ కూడాను అద్భుతంగా మనం ఇంకా బాగా డెవలప్ అవుతూ ఉంటాము. ఎంతో అద్భుతంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మనకి తేలిగ్గా అర్థం అవుతూ ఉంటాయి. అవి ఎలా అయితే ఉంటాయి, ఎలా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు, అవి ఎంత బాధపడుతున్నాయి, అవి ఏం చెప్తున్నాయి, అవి ఎలా ఉంటున్నాయి అనేది కూడా వాటికి తెలియదు అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ బయటకు పడి వాటి యొక్క అన్నిటినీ కూడా మనం పూర్తిగా తేలిగ్గా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో మనం ఉంటాము. అది ఉంటుంది, అవి తేలిగ్గా మనకి అర్థం అవుతాయి అని చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచంలోనంట మన జంతువులతోనే ఎప్పుడైతే మనం కనెక్టివిటీ అవుతుంటామో, జంతువులతో కాకుండా ఇంకా కింద ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మన సంబంధం ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉంటామో అక్కడ మనిషిని మనం సంపూర్ణమైనటువంటి సంపూర్ణమైన మనిషిగాను భావిస్తారు. సంపూర్ణ మనిషిగా వాళ్ళు పరిగణిస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క ఎనర్జీస్కి ఆ యొక్క భావాల పూర్తిగా ఎప్పుడైతే తను పూర్తిగా ఉంటాడో మనిషి, ఆ విధంగా అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి చైతన్య మూలాన్ని తెలుసుకుంటాడంట. అంటే ఏంటి, సర్వం అంతా కూడా ఆ దైవిక మూలమే చైతన్యం ఉందని ఎప్పుడైతే తను తెలుసుకుంటాడో, ఎప్పుడైతే తోటి ప్రాణి కూడా మనలానే, ఎప్పుడైతే ఆ యొక్క జీవి కూడా మనలానే ఉన్నదని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఈ యొక్క అన్నిటి వల్ల ఏమవుతుందంట, ఆధ్యాత్మికంగా పూర్తిగా తాను భగవంతుడికి కుమారుడేనే అని తెలుసుకుంటాడంట. అంటే నేను కూడా భగవంతుడి యొక్క ఆ యొక్క
కుమారుడు కానీ ఈ భూమి మీదకి వచ్చాను, నేను కూడా తెలుసుకోవడానికి చెప్పడానికి వచ్చానని తను చెప్తున్నారు అనమాట ఇక్కడ. అలానే మనకి రాబోయే రోజుల్లో, రాబోయే భవిష్యత్తులో కూడా మనిషికి జంతువుకి కూడా తెలివితో కూడిన సంభాషణ ఎప్పుడైతే మొదలవుతుందో, అంటే వాటికి ఇంకా అంటే ఆ ఎనర్జీ, వాటి ఉన్నటువంటి ఆ లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట. ఆ ఎనర్జీస్ని మనం తెలుసుకుంటూ ఉంటాము, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తూ ఉంటాము. అలాగే కొత్త ప్రపంచం అనేది ఏర్పడుతూ ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే మనం అన్ని వస్తువులతో కలిసిపోయి ఐక్యంగా ఎప్పుడైతే, అంటే మొత్తం అన్నీ అన్నమాట, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటికీ ఆపోజిట్గా అన్ని రకాలుగా అంతా మనం ఒకే ఏకత్వంతో చూస్తూ ఉంటామంట. అలాగే మనం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సంతానం కానీ, ఉన్నటువంటి ఈ యొక్క పిల్లల జనరేషన్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అంట పూర్తిగా మారిపోతూ ఉంటుందంట. ఆ జనరేషన్స్ కూడా మారిపోతూ ఉంటుందంట. అంటే మనం ఎంత అద్భుతంగా ఉన్నత స్థితికి మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో ఆ విధంగానే మనలో ఉన్నటువంటి నక్షత్రాల నుంచి కానీ, సూర్యుడి నుంచి వచ్చే ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి ఏవైతే వస్తుందో ఆ వాటిని కూడా మనము పూర్తిగా గ్రహిస్తూ ఉంటామంట. ఓకే మ్యామ్, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, లావణ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.